నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో గల ఆర్వీఎం హాస్పిటల్లో అరుదైన శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్తో బాధపడుతున్న ఓ రోగికి శస్త్రచికిత్స చేసి కణితిని తొలగించారు. ఈ సందర్భంగా ఆర్వీఎం హాస్పిటల్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ మాట్లాడుతూ తమ హాస్పిటల్లో ఇప్పటికే అనేక రకాల చికిత్సలు నిర్వహిస్తున్నామని, ఈ క్రమంలోనే గత 8 నెలల కిందట క్యాన్సర్ చికిత్సను సైతం ప్రారంభించామన్నారు. ఆంకాలజీ శస్త్రచికిత్సలు, రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఇందులో భాగంగానే హనుమకొండ జిల్లా నడికూడ మండలం రామకృష్ణాపుర గ్రామానికి చెందిన ఎరుకల సాంబయ్య కడుపు నొప్పితో బాధపడుతూ నగరంలోని ప్రముఖ హాస్పిటల్స్లో చికిత్స చేయించుకునే ప్రయత్నం చేసి చివరకు ఆర్వీఎం హాస్పిటల్కు వచ్చారని తెలిపారు. అయితే సాంబయ్య కడుపులో ప్యాంక్రియాటిస్ క్యాన్సర్తో కూడిన ఒక భారీ కణితిని గుర్తించడం జరిగిందన్నారు. దీంతో తమ వైద్యుల బృందమైన జనరల్ సర్జన్ టి శ్రీనివాస్, సర్జికల్ అంకాలజిస్ట్ ఎంఎస్ఎస్ కీర్తి, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ సుబ్రహ్మణ్యేశ్వర బాబు, అనస్థీషియా వైద్యులు వంశీకిరణ్లు కలిసి 10 గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. సాంబయ్య కడుపులోని క్యాన్సర్ కణితిని విజయవంతంగా తొలగించి ఆర్వీఎం హాస్పిటల్ శస్త్రచికిత్సలో మరో మైలురాయిని సాధించిందన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఇంతటి అరుదైన చికిత్సను పూర్తి చేయడం ఇలాంటి రోగులకు ఎంతో ఉపశమనం కలిగిస్తుందన్నారు. డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వర బాబు మాట్లాడుతూ కడుపు లోపల చేసే అరుదైన శస్త్రచికిత్సలో సాంబయ్యకు చేసింది విశేషమైందన్నారు. ఆర్వీఎంలో అన్ని రకాల పరికరాలతో పాటు ఉత్తమమైన వైద్య బృందం, నర్సింగ్ కేర్ వల్లే చికిత్స విజయవంతంగా పూర్తయి రోగి పూర్తి ఆరోగ్యంతో 12 రోజుల్లోనే డిశ్చార్జ్ అవ్వడం జరుగుతోందన్నారు. రోగి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ సాంబయ్యను నగరంలోని 2 ప్రముఖ హాస్పిటల్స్కు చికిత్స కోసం తీసుకువెళ్లామని, 8 నుంచి 10 లక్షల రూపాయలు ఖర్చవుతుందన్నారన్నారు. నిరుపేదలమైన తాము అంతటి ఖరీదైన చికిత్స చేయించుకోలేమని వాపోతున్న తరుణంలో ఆర్వీఎం హాస్పిటల్స్ గురించి తెలుసుకొని ఇక్కడికి వచ్చామని తెలిపారు. ఇక్కడి వైద్య బృందం రూపాయి ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీ ద్వారా ఇంతటి కఠినమైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసి సాంబయ్యకు పునర్జన్మను ప్రసాదించారన్నారు. తమ కుటుంబమంతా ఆర్వీఎం హాస్పిటల్ యాజమాన్యానికి, వైద్య బృందానికి జీవితాంతం రుణపడి ఉంటామని పేర్కొన్నారు. అయితే మీకు హాస్పిటల్ గురించి అయితే మంచి అంత తెలుసు కదా. మన హాస్పిటల్లో చారిటబుల్ హాస్పిటల్, ట్రస్ట్ హాస్పిటల్ 1350 బెడ్స్ ఉన్నాయి. అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. ఈ మధ్యనే 6 to 8 months అయింది మనం క్యాన్సర్ బ్లాక్ కూడా స్టార్ట్ చేస్తాం. ఆంకాలజీ బ్లాక్ ఉంటుంది. దాంట్లో ఆంకాలజీ శస్త్రచికిత్స ఉన్నది, రేడియేషన్ ఉన్నది, ప్లస్ కీమోథెరపీ కూడా ఉన్నది. 3 విభాగాలు ఉన్నాయి. ఇవన్నీ 6 విషయాలు అవుతాయి. ఇదే కాకుండా మన దగ్గర ఉన్న ప్రతి స్పెషాలిటీ, సర్జరీ కానీ, గైనాక్స్ కానీ, ఏమైనా కానీ 6 విషయాలు అవుతాయి. ఒకవేళ ఆరోగ్యశ్రీ లేకుంటే ట్రీట్మెంట్ ఖర్చు కాకుండా వాళ్ళకి అవసరం పడే పరికరాలు, వాళ్ళకి అవసరం పడే మందుల ఖర్చు పెట్టుకుంటే చాలు. మేము చేసేస్తున్నాం. హాస్పిటల్ ఏ పైసలు తీసుకోదు. ఓన్లీ ఫర్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో, డిస్పోజబుల్ సిరింజెస్, మెడిసిన్, ఆ డబ్బు ఇస్తే చాలు. ఆ నేపథ్యంలో హర్నియా చేసాం అనుకో 10,000 అయిపోతుంది పేషెంట్. అట్లా ఎక్కడ కాదు, ఎక్కడ జరగదు. ఇదే కూడా హాస్పిటల్లో జరుగుతుంది. ఈ నేపథ్యంలో మనం అన్ని చాలా మటుకు సర్జరీలు చేసినాము. ఈ మధ్య మనం ఒకటి పెద్ద కేసు క్యాన్సర్, మధుమేహానికి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ సర్జరీ చేస్తాం. ఆ పేషెంట్ ఎక్కడి నుంచి వచ్చినాడు, వరంగల్ నుంచి వచ్చినట్టున్నాడు. బహుశా వాళ్ళు ఇక్కడ ఈ క్యాన్సర్ హాస్పిటల్, ఈ క్యాన్సర్ కేసు చేసి చాలా తక్కువ ప్లేసెస్లో ఉస్మానియా చేస్తుండొచ్చు, ఎంఎన్జే హాస్పిటల్ చేస్తారు, బసతారకం చేస్తారు, నిమ్స్లో చేస్తారు. వీళ్ళు అక్కడ అంత చుట్టూ పోయినట్టు మీరు మాట్లాడచ్చు వాళ్ళతో, అటెండెన్స్ తోటి. వాళ్ళు అక్కడక్కడ తిరిగేసి ఎందుకు మన దగ్గరికి వచ్చినారు, మన దగ్గర చెప్తే మన దగ్గరికి వచ్చినారు. మనం ఆ సర్జరీని ఆరోగ్యశ్రీ కేసులో చేసినాం. చేసేసి మనం 13 days తర్వాత మనం డిశ్చార్జ్ చేసినాము. పేషెంట్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అది బ్యాక్స్ కూడా పంపించినాము. అది క్యాన్సర్ అనేది వచ్చింది. దీని తర్వాయి భాగం కూడా ట్రీట్మెంట్, ఇప్పుడు కీమోథెరపీ ఉంది, కరెంట్ ఉన్నది, అది కూడా మనం ఆరోగ్యశ్రీ కిందనే చేస్తాం. ఇప్పుడు ఈ పేషెంట్కి ఈ వ్యాధికి సంబంధించిన నిపుణులు మనతో ఉన్నారు. దీన్ని సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సుబ్రహ్మణ్యం సారు, కీర్తి మేడము, వీళ్ళు స్పెషల్గా సర్జికల్ ఆంకాలజీకి సంబంధించిన చికిత్స చేస్తారు. వీళ్ళు మన దగ్గర ఫ్యాకల్టీ, మన దగ్గర పనిచేస్తున్నట్టు. అయితే ఎనీ క్యాన్సర్ కేసు మన సారు, మేడం గారు చేస్తారు. సార్ వంశీ సారు, అనస్థీషియా. ఈ కేసుకు పెద్ద కేసు కాబట్టి 8 to 10 hours. నమస్కారం. ఇక్కడ విచ్చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. నేను డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వర బాబు, మేడం డాక్టర్ కీర్తి. నేను సర్జికల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్. ఈ సాంబయ్య అనే పేషెంట్కు కార్సినోమా ప్యాంక్రియాస్ అంటే ఈ మధుమేహం అవయవానికి వచ్చే క్యాన్సర్ రోగానికి
అతి క్లిష్టమైన కాంప్లెక్స్ సర్జరీ విపుల్ సర్జరీ అనేది చేయడం జరిగిందండి. ఈ ఆపరేషన్ చేసి ఇప్పటికి 12 రోజులు అవుతుంది. పేషెంట్ రికవరీ నార్మల్గా కంప్లీట్గా రికవరీ వాళ్ళు డిశ్చార్జ్ అవుతున్నారు. ఈ సర్జరీ గురించి చెప్పాలంటే ఇప్పుడు కడుపు లోపల చేసే క్యాన్సర్ ఆపరేషన్లలో ఇది ఒక చాలా మేజర్ ఆపరేషన్ అని అనుకోవచ్చు. ఆపరేషన్ టైం కూడా దాదాపు 10 గంటలు పట్టింది. ఆ 10 గంటలు చాలా కంప్లీట్ కాన్సన్ట్రేషన్తో అన్ని రకమైన పరికరాలు మా దగ్గర అవైలబిలిటీ ఆర్వీఎంలో ఉన్నాయి కాబట్టి, అండ్ అదేవిధంగా ఎక్సలెంట్ అనస్థీషియా టీమ్ అనుకోండి, ఎక్సలెంట్ నర్సింగ్ కేర్ టీమ్ అనుకోండి, అండ్ ఎక్సలెంట్ పోస్ట్ ఆపరేటివ్ టీమ్ అనుకోండి, అన్ని విధాలుగా పేషెంట్కు అందరము ఒకటయ్యి ఈ సర్జరీని సక్సెస్ఫుల్గా చేయడం అనేది జరిగింది. అందుకనే ఇంత మంచి రిజల్ట్ అనేది వచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ ట్రీట్మెంట్ అంతాను కాస్ట్ ఎఫెక్టివ్, అంటే వీలైనంత తక్కువ ఖర్చుతోనే ఆరోగ్యశ్రీలో ఈ సర్జరీ చేయడం అనేది జరిగింది. ఈ సర్జరీ ఇంత సక్సెస్ఫుల్ అయ్యి పేషెంట్ డిశ్చార్జ్ అవ్వడానికి మన పనిచేసిన అంత టీమ్ మెంబర్స్ కానివ్వండి, నర్సింగ్ స్టాఫ్ కానివ్వండి, మేనేజ్మెంట్ కానివ్వండి, అందరూ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. అందరూ చాలా కష్టపడి పేషెంట్ని డిశ్చార్జ్ అయ్యేటట్టు ట్రీట్మెంట్ చేయడం అనేది జరిగింది. ఎస్పెషల్లీ ఆరోగ్యశ్రీలో ఇలాంటి మేజర్ సర్జరీ అవ్వడం, ఇలాంటి మేజర్ ట్రీట్మెంట్స్ అవ్వడం, అది ఆర్వీఎంలో అది సర్జికల్ ఆంకాలజీ వైపు అనుకోండి, లేకపోతే మెడికల్ ఆంకాలజీ కీమోథెరపీ మెడిసిన్స్ పెట్టడం కానివ్వండి, ఆర్ రేడియేషన్ ఆంకాలజీ కరెంట్ ట్రీట్మెంట్ క్యాన్సర్లకు, అదేవిధంగా పెట్ సిటీ స్కాన్ అవైలబిలిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆరోగ్యశ్రీలో పేషెంట్కు వీలైనంత ఖర్చు లేకుండా ఫ్రీ ట్రీట్మెంట్ లాగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి ఫెసిలిటీస్ని అందరూ ప్రజలు సాధ్యమైనంత వరకు దాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నామండి. సార్ అనస్థీషియా అండ్ క్రిటికల్ కేర్. మన సాంబయ్య పేషెంట్కి ప్యాంక్రియాటిక్ కార్సినోమా ఉంది. తనకు విపిల్స్ ప్రొసీజర్ అని ఒక మేజర్ సర్జరీని ప్లాన్ చేశాము. అయితే ఈ సర్జరీ కొరకు ముందే ప్లాన్డ్గా ఒక 2 days 3 days నుంచే పేషెంట్ని ప్రిపరేషన్ చేసి, అంటే ఆయన గుండె పరంగా కావచ్చు, లంగ్స్ పరంగా కావచ్చు, మనం పేషెంట్ని బాగా స్టెబిలైజ్ చేసుకొని, న్యూట్రిషన్ పరంగా కావచ్చు స్టెబిలైజ్ చేసుకొని పేషెంట్ని సర్జరీకి పోస్ట్ చేసుకున్నాము. అంతే టీం మొత్తాన్ని అలర్ట్ చేసామండి. మన హాస్పిటల్లో ఉన్న మన ఆంకో సర్జరీ టీం కావచ్చు, అనస్థీషియా క్రిటికల్ టీం కావచ్చు, కార్డియాలజీ టీము అందరినీ అలర్ట్గా స్టాండ్ బైలో పెట్టుకొని 8 hours పాటు జరిగిందండి ఈ ఆపరేషన్ అనేది. ఈ 8 hours పేషెంట్కి బీపీ కావచ్చు, హార్ట్ రేట్ కావచ్చు, బ్లడ్ పరంగా కావచ్చు, కొన్ని సమస్యలు వచ్చినా సరే అక్కడికక్కడ మనము పేషెంట్ని స్టెబిలైజ్ చేసుకొని పేషెంట్ని వెంటిలేటర్ మీదనే ఐసీయూకి షిఫ్ట్ చేయడం జరిగింది. మన ఐసీయూలో పేషెంట్ని వెంటిలేటర్ మీదనే 12 to 14 hours పెట్టాము. తర్వాత వెంటిలేటర్ మీద నుంచి పేషెంట్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత 3 days ఐసీయూ కేర్లో, క్రిటికల్ కేర్ ఐసీయూలో మేనేజ్ చేసిన తర్వాత స్టెప్ డౌన్ ఐసీయూకి షిఫ్ట్ చేశాము. 4 days తర్వాత తనకు 4 days వరకు న్యూట్రిషన్ అనేది మనం ఐవీ పరంగా కావచ్చు, లేకపోతే టీపీఎన్ పరంగా కావచ్చు ఇచ్చాము. దీని 3 days 4 days ఇన్ఫెక్షన్ కావచ్చు, మళ్ళీ బ్లీడింగ్ కావచ్చు, మళ్ళీ పేషెంట్కి హార్ట్ పరంగా కావచ్చు, లంగ్స్ పరంగా ఏ కాంప్లికేషన్ రాకుండా మన క్రిటికల్ కేర్ టీము, నర్సింగ్ టీము అందరం కూడా 24 hours పేషెంట్ని మానిటరింగ్ చేసుకుంటూనే ఉన్నాము. 3 days తర్వాత పేషెంట్ని స్టెప్ డౌన్ ఐసీయూకి షిఫ్ట్ చేసిన తర్వాత పేషెంట్ స్టేబుల్గా ఉన్నాడు అని అనుకున్నాక న్యూట్రిషన్ అనేది ఓరల్గా ఫీడ్స్ అనేది స్టార్ట్ చేశాము. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత పేషెంట్ ఇప్పుడు మన ముందర స్టేబుల్గా ఉన్నాడు, ఏ సపోర్ట్స్ లేవు, ఒక నార్మల్ మనిషి లేకనా మన ముందర తిరుగుతూ ఉన్నారు. సో ఇదంతా మన ఒక టీం వర్క్కి ఒక పెద్ద సక్సెస్. ఇలాంటి మేజర్ సర్జరీ అనేది మన పెరిఫరీ అంటే రూరల్ తెలంగాణలో ఒక ఆర్వీఎం మెడికల్ కాలేజ్, ఇంకా ఎక్కడైనా కార్పొరేట్లో చేస్తూ ఉండొచ్చు, లేకపోతే క్యాన్సర్ హాస్పిటల్స్లో చేస్తూ ఉండొచ్చు ఇట్లాంటి సర్జరీ. కానీ ఈ హాస్పిటల్ ఈ కాలేజ్ నా ఆరోగ్యం ఉంటుంది, తిండి చదువుతాను, మంచిగా కలుసుకుంటారు, నన్ను మంచిగా చేశారు. శ్రీనివాసరావు సారు, సారు పెడతారు.